హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హెల్దీ స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేద్దాం. దాని కొరకు నేను 1 కప్పు మినపగుండ్లు తీసుకుంటున్నా. ఇప్పుడు ఈ పప్పును కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి వేయించాలి. మినపప్పు కొద్దిగా వేగిన తర్వాత మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు పెసరపప్పు తీసుకొని ఇందులోనే వేసి వేయించాలి. ఇప్పుడు ఈ రెండింటిని కలిపి వేయించాలి. అంటే ఈ 2 పప్పులు కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు పప్పు కంప్లీట్గా వేగింది. అంటే ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ పప్పుని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. మనం ఇప్పుడు ఈ పప్పుని కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ పట్టాలి. ఇప్పుడు మనం ఈ పప్పును పక్కకు పెట్టేసి కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఇదే కడాయి పెట్టాలి. ఇప్పుడు కడాయి వేడెక్కాక మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఈ విధంగా సన్నగా కట్ చేసిన బెల్లాన్ని తీసుకోవాలి. తీసుకొని కడాయిలో వేసి దీనిని కరగనివ్వాలి. ఇప్పుడు దీనిలో ఇదే కప్పుతో 2 కప్స్ వాటర్ వేయాలి. ఇప్పుడు దీనిని కరగనివ్వాలి. ఇప్పుడు ఈ బెల్లం కరిగి ఈ విధంగా మరుగుతుంది కదా, ఇది కొద్దిగా నురుగా వచ్చే వరకు దీనిని ఇలాగే ఉడికించాలి. ఈ విధంగా నురుగా వస్తుంది కదా, ఇప్పుడు దీనిని ఇంకొక 1 మినిట్ ఇలాగే ఉడకనివ్వాలి. పాకం రావాల్సిన అవసరం లేదు, కానీ కొద్దిగా ఇలా మరగనివ్వాలి. ఈ విధంగా నురుగా వచ్చే వరకు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇప్పుడు ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ వాటర్ని చల్లారనివ్వాలి. మీరు ఈ బెల్లంలో ఏదైనా చిన్న ఇసుక లాంటిది పుల్లల లాంటిది ఉందనుకుంటే నెయ్యి వేయక ముందుకే ఈ వాటర్ని వడగట్టండి. లేకుంటే అవసరం లేదు. నేనైతే వడగట్టట్లేదు, ఎందుకంటే నేను ఆర్గానిక్ బెల్లం తీసుకున్నా, అందులో ఇసుక లాంటిది పుల్లల లాంటివి ఏమి లేవు, అందుకే నేను వడగట్టట్లేదు. ఇప్పుడు ఈ వాటర్ని కంప్లీట్గా చల్లారనివ్వాలి. మనం వేయించి పెట్టిన పప్పు ఉంది కదా, ఇది కంప్లీట్గా చల్లారింది. ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఇందులోనే 6 to 7 ఇలాచీ వేయాలి. అవేనండి కార్డమమ్. ఇప్పుడు దీనిని మిక్సీ పట్టాలి. బొంబాయి రవ్వ టెక్స్చర్లో వస్తే సరిపోతుంది. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు బెల్లం వాటర్ ఉన్నాయి కదా, ఇవి చల్లారినవి, కొద్దిగా గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టి పెట్టిన ఈ మినపప్పు పౌడర్ ఉంది కదా, దీనిని వేసి కలపాలి. స్టవ్ ఆన్ చేయొద్దు. ఇప్పుడే ఉండలు కట్టకుండా ఇలా కొద్దిగా వేసుకుంటూ కలపండి. అంటే ఈ బెల్లం వాటర్ ఇలా చల్లగా ఉన్నప్పుడు ఈ పిండి వేసి కలిపితే ఉండలు రాకుండా వస్తుంది స్వీట్. ఈ స్వీట్ చాలా హెల్దీ అండి, చిన్నపిల్లలకైతే ఇంకా చాలా మంచిది. ఇప్పుడు దీనిని ఉండలు రాకుండా కలపండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేయండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీద పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. ఇప్పుడు ఈ స్వీట్ కొద్దిగా దగ్గరకు పడింది కదా, ఇప్పుడు ఇందులో 1 కప్పు పాలు వేయాలి. మనం ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నామో అదే కప్పుతో పాలు వేయండి, కాచి చల్లార్చిన పాలు. ఇప్పుడు ఇది దగ్గరకు పడే వరకు కలపాలి. మీరు కావాలంటే మధ్య మధ్యలో 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. అంటే మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ యాడ్ చేసుకోండి, లేదా 1 or 2 స్పూన్స్ నెయ్యి సరిపోతుందంటే అంతే యాడ్ చేసుకోండి, ఎక్కువ అవసరం లేదు. ఫ్లేమ్ని లో ఫ్లేమ్ మీదనే పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. ఇది మొత్తం దగ్గరకు పడాలి. అప్పటి వరకు ఇలా కలుపుతూ ఉడకనివ్వండి. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలి. నేను దీనిని ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్లోకి తీసుకుంటున్నా. ఇది కొద్దిగా అడుగంటుతుంది ఈ ప్యాన్. ఈ స్వీట్ ఇత్తడి కడాయిలో కానీ స్టీల్ కడాయిలో కానీ చేయకండి, ఇది బాగా అడుగు పడుతుంది. నాన్ స్టిక్ దాంట్లో అయితే బెటర్. ఇత్తడి కడాయిలో ఇలా అంటుకుపోయింది, ఇంకో అడుగు ఇలా మాడుతుంటే నేను తీసి నాన్ స్టిక్ కడాయిలోకి తీసుకున్నా. స్టార్టింగ్ నుంచే నాన్ స్టిక్లో చేస్తే బెటర్.
మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేసుకోండి. నేను నెయ్యి వేసే వీడియో క్లిప్ మిస్ అయ్యింది. ఇప్పుడు ఇలా కొద్దిగా దగ్గరకు పడగానే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. డ్రై ఫ్రూట్స్ ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోండి, లేకుంటే లేదు. మీరు కావాలంటే నెయ్యిలో వేయించి కూడా వేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా లో ఫ్లేమ్ మీద పెట్టి దగ్గరకు పడే వరకు ఇలా ఉడకనివ్వండి కలుపుతూ. ఇంకో మనం వేసిన నెయ్యి కూడా లైట్గా ఇలా బయటికి వస్తుంది. కడాయికి అంటుకోకుండా ఇలా సాఫ్ట్గా రావాలి. అంటే ఈ విధంగా సాఫ్ట్గా రావాలి. ఇలా సాఫ్ట్గా వచ్చే వరకు కలపాలి. కలుపుతూ ఉడికించాలి. స్వీట్ చేయడం ఈజీనే, కానీ కొద్దిగా ఇలా ఉడికించడానికి టైం పడుతుంది. ఒక 15-20 మినిట్స్ పడుతుంది. సాఫ్ట్గా వచ్చింది చూడండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు మనం ఒక ప్లేట్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ గ్రీస్ మనం ప్రిపేర్ చేసిన ఈ స్వీట్ ఉంది కదా, ఇందులోకి ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇప్పుడు దీనిని ఈ ప్లేట్ నిండా ఇలా అనుకోండి. నేను ఇలా స్క్వేర్ షేప్లో వచ్చేటట్టు చేస్తున్నాను. ఇలా చేసి చల్లారనివ్వాలి. అప్పుడు మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేయొచ్చు. ఇప్పుడు ఈ స్వీట్ కొద్దిగా చల్లారింది. ఇప్పుడు దీనిని చాపింగ్ బోర్డ్ మీదకి ట్రాన్స్ఫర్ చేసుకొని కట్ చేద్దాం. అంతేనండి, మినపప్పు బర్ఫీ రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చితే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదేవిధంగా నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంగ్రీడియంట్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.